మద్యపానం, ధూమపానం అలాగే లోన్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి, మీ మనశ్శాంతికి హానికరం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోన్ తీసుకోండి. తీసుకున్న లోన్ని టైంకి తిరిగి పే చేయండి. వివేకంతో ఆలోచించండి. లోన్స్కి దూరంగా ఉండండి. హై ఫ్రెండ్స్, నేను మీ మనీ గోవింద్. వెల్కమ్ టు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో టాటా నియో యాప్ లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఈ టాటా నియో యాప్ లో మీ క్రెడిట్ స్కోర్ అండ్ ఇన్కమ్ బట్టి మీకు 10K నుంచి అప్ టు 10 lakhs వరకు లోన్ అయితే అప్రూవ్ అవ్వచ్చు. అలాగే ఈ లోన్స్ మీద పర్ యానం కి 10.49% వరకు ఇంట్రెస్ట్ అయితే పడవచ్చు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 0.5% నుంచి 7% వరకు పడుతుంది. అలాగే మీరు టెన్యూర్ వచ్చేసి అప్ టు 60 months వరకు అయితే పెట్టుకోవచ్చు. అలాగే అప్రూవ్ అయిన లోన్ అమౌంట్ ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ టాటా నియో యాప్ టాటా క్యాపిటల్, DMI ఫైనాన్స్, క్యాష్, క్రెడిట్ బి, మనీ వ్యూ ఇలా డిఫరెంట్ పార్ట్నర్స్ కి మీ యొక్క అప్లికేషన్ సెండ్ చేసి వాళ్ళు ఇచ్చే బెస్ట్ లోన్ అమౌంట్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా ఈ టాటా నియో యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోన్ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఈ టాటా నియో లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మీరు 4 steps అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ లో KYC కంప్లీట్ చేసుకుని బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ లో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ లో మీ యొక్క అప్లికేషన్ వెరిఫై చేసి మీ లోన్ అమౌంట్ మీ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ విధంగా ఈ టాటా నియో లోన్ అప్లై ప్రాసెస్ అయితే ఉంటుంది. సో లోన్ అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్ లో కింద మీకు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు మీ యొక్క లొకేషన్ పర్మిషన్ అయితే మీరు అలౌ చేయండి. సో వన్స్ మీరు లొకేషన్ పర్మిషన్ అలౌ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ కి అయితే మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో కింద మీకు అప్లై నవ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళకపోతే మీ మొబైల్ లో ప్రైవేట్ DNS ఆన్ లో ఉంటే ఆ DNS ని డిజేబుల్ అయితే చేసుకోండి. అలాగే పైన మీకు హ్యావ్ ఏ రెఫరల్ కోడ్ అని ఉంటుంది. మీరు అదేమి ఎంటర్ చేయని అవసరం లేదు. కింద మీకు అప్లై నవ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ లో మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే లాస్ట్ నేమ్ లో మీ యొక్క ఇంటి పేరు అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సాలరీ సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క మంత్లీ ఇన్కమ్, మీ యొక్క కంపెనీ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అలాగే మీ యొక్క బిజినెస్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో పైన మీకు పర్సనల్ మెయిల్ ఐడి అని ఉంటుంది. అక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. సో ఇన్ కేస్ ఈ పర్సనల్ మెయిల్ ఐడి అలాగే అఫీషియల్ మెయిల్ ఐడి రెండు ఒకటే అయితే అఫీషియల్ మెయిల్ యాజ్ సేమ్ యాజ్ పర్సనల్ మెయిల్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అలాగే మీ యొక్క మిగతా డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి మీకు బెస్ట్ లోన్ ఆఫర్ అయితే చూపిస్తుంది. సో వన్స్ మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ విధంగా మీకు లోన్ అమౌంట్ అయితే మీకు చూపిస్తుంది. సో మీకు ఎలిజిబుల్ అయిన లోన్ అమౌంట్ ని మీరు కావాలనుకుంటే పెంచుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మీకు వాంట్ ఏ హయ్యర్ లోన్ అమౌంట్ దగ్గర మీకు మోర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని ఎక్కడి నుంచే మీరు డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా మీరు అప్లోడ్ చేస్తే మీరు ఎలిజిబుల్ అయితే మీ లోన్ అమౌంట్ కూడా పెరుగుతుంది. సో ఈ పేజ్ లో మీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీజు ఎంత పడుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే కింద మీకు కంటిన్యూ విత్ ఆఫర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. ఈ ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తుంది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఫాస్ట్ ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం కింద మీకు అప్లోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీ పాన్ కార్డ్ ని మీరు ఫోటో అయితే తీసుకోండి. సో ఫోటో తీసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు ఈ KYC కోసం ఆధార్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఈ పేజ్ లో కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఐ హెయిర్ బ్యాన్ ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి.
చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క సెల్ఫీ అనేది తీసుకుని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీకు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే మీకు లోన్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు మీ కొత్త లోన్ అమౌంట్ అయితే కనిపిస్తుంది. అలాగే కింద మీకు ఒక స్లైడ్ అయితే ఉంటుంది, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటా మీ లోన్ అమౌంట్ ని తగ్గించుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చు. అలాగే ఈ పేజ్ లో మీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, అలాగే ప్రాసెసింగ్ ఫీజు ఎంత పడుతుందో కనిపిస్తుంది, ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఆ తర్వాత ఈ పేజ్ లో కింద మీకు కంటిన్యూ విత్ దిస్ ఆఫర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ టైప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీది సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీరు మీ యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ పక్కన మీకు అదర్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని ఎక్కడి నుంచి మీ బ్యాంక్ ని అయితే సెర్చ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే మీరు 2 సార్లు అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ యొక్క IFSC కోడ్ ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క లోన్ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు కనిపిస్తూ అయితే ఉంటాయి. సో అన్ని డీటెయిల్స్ అయితే ఒకసారి మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద మీకు ఐ హావ్ రీడెడ్ అని ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకోండి. సో పెట్టుకున్నాక మీరు పైకి స్క్రోల్ చేస్తే కింద మీకు కన్ఫర్మ్ అని ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వ్యాలిడేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క లోన్ అప్లికేషన్ అయితే మీకు సబ్మిట్ అయిపోతుంది. అలాగే ఈ లోన్ అప్లికేషన్ యొక్క రెఫరెన్స్ నెంబర్ కూడా మీకు కింద కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇలా మీరు లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి అంతా ఓకే అనుకుంటే 24 to 48 అవర్స్ లోగా మీకు అమౌంట్ అయితే మీ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ కింద మీకు ఫినిష్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు టాటా నియో హోమ్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో లేదంటే మీరు టాటా నియో యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి కూడా మీ యొక్క లోన్ అప్లికేషన్ స్టేటస్ ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే అక్కడి నుంచే మీరు లోన్ ఈఎంఐస్ ని కూడా పే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు టాటా నియో యాప్ పర్సనల్ లోన్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవ్వి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్. మద్యపానం, ధూమపానం అలాగే లోన్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి, మీ మనశ్శాంతికి హానికరం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోన్ తీసుకోండి. తీసుకున్న లోన్ని టైంకి తిరిగి పే చేయండి. వివేకంతో ఆలోచించండి, లోన్స్ కి దూరంగా ఉండండి.